హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో వినాయక చవితి సందర్భంగా 2 నైవేద్యాలు చూపించబోతున్నానండి. అందుకోసం ముందు పాల తాలికలు చూపించబోతున్నాను. దానికోసం 1 కప్పు పిండికి 1/2 కప్పు వరకు వాటర్ అనేది తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్, అలాగే ఒక 3 స్పూన్స్ వరకు తురిమిన బెల్లాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా వాటర్ ఇలా రోల్ బాయిల్ అవ్వాలండి. రోల్ బాయిల్ అయ్యాక 1 కప్పు పిండిని ప్లేట్లోకి తీసుకుని ఆ వేడి వాటర్ని అందులో వేసేసుకొని కలుపుకోవడమేనండి. ఇప్పుడు మీకు 3/4 కప్పు వరకు పడుతుంది. నేను ఆ పై 3/4 కప్పు కోసం నేను పాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను. కాచి చల్లార్చిన పాలు అనేవి వేసుకొని కలుపుకుంటున్నాను. పిండి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా చేతికి కొంచెం పిండి అప్లై చేసి మనం ఈజీగా చేసేసుకోవచ్చు. తాలికలు చేతితోనే ఈజీగా చేసేసుకోవచ్చు అండి. వితిన్ 10 మినిట్స్లోనే నేను ఆ తాలికలన్నీ చేసేసుకున్నాను. ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి. ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు జంతికల గొట్టం యూజ్ చేయండి. లేదంటే పాల ప్యాకెట్లో వేసి కట్ చేసి వేసేసుకున్నా సరే చాలా సులువుగా అయిపోతుంది. ఇలా పాలు మరిగిన తర్వాత నేను ఒక 1/2 లీటర్ వరకు, సుమారు ఒక 1/2 లీటర్ వరకు పాలు అనేవి తీసుకుంటున్నానండి. ఆ పాలు ఆల్రెడీ కాచినవే కాబట్టి చాలా తొందరగా కాగిపోయాయి. ఆ పాలు కొంచెం బాయిల్ అయిన తర్వాత తాలికలన్నింటినీ అందులో వేసుకోవాలి. ఉడికిందా లేదా తాలికలు చెక్ చేసుకోండి. చాక్తో తీసుకుని కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతే ఉడికినట్టే. అప్పుడు బెల్లం వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. బెల్లం వేసాక స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోకండి. కావాలంటే ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆన్ చేయొచ్చు. మీకు ఇంకా గట్టిగా కావాలి అని అనుకుంటే, చిక్కగా కావాలి అని అనుకుంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేయొచ్చు. జీడిపప్పులు, కిస్మిస్లు నేతిలో వేయించుకుని అవి కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నానండి. బాగా బెల్లం అంతా కరిగే వరకు కలిపేసుకోండి. ఇలా పచ్చి పిండినే మనం పాలు, బెల్లం, వాటర్ వేసి కలపడం వల్ల మనకి తాలికలు విరిగిపోవండి, గట్టిగా ఉంటాయి. అలాగే ఉడికాయా లేదా మీరు బాగా ఉడికిన తర్వాత బెల్లం వేయండి. బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఉడకవు కదా, సో పాలల్లో బాగా ఉడికిందన్న తర్వాతనే మీరు స్టవ్ ఆఫ్ చేసి బెల్లం మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, మన ఫస్ట్ నైవేద్యం పాల తాలికలు రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండవ నైవేద్యంగా బియ్యపు రవ్వ కుడుములు చూపించబోతున్నాను. అందుకోసం 1 కప్పు బియ్యపు రవ్వకి 2 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. అలాగే నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును కూడా యాడ్ చేశాను. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, పచ్చి కొబ్బరి తురుము, వీటినన్నిటినీ వేసుకుని వాటర్ ఇలా రోల్ బాయిల్ అవ్వాలి. దేనికైనా సరే వాటర్ ఇలా బాగా మరగాలండి. బాగా మరిగిన తర్వాత బియ్యపు రవ్వను, 1 కప్పు బియ్యపు రవ్వని అందులో యాడ్ చేసేసుకొని మూత పెట్టుకుని సిమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు రవ్వ ఉడికే వరకు ఉంచుకోవాలండి. రవ్వ 95% ఉడికితే సరిపోతుంది. చక్కగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుంటే చల్లారిపోతుంది. దీని అన్నిటిని ఇలా ఉండ కింద చుట్టేసుకుని చక్కగా ఇడ్లీ పెట్టుకునే ఆవిరి ఉంటుంది కదండి, ఆవిరి కుడుములదైనా పర్వాలేదు, ఇడ్లీ స్టాండ్ అయినా పర్వాలేదు. లేదు అంటే ఒక గిన్నెలో ఒక స్టాండ్ పెట్టుకుని ప్లేట్ మీద పెట్టేసి పైన మూత పెట్టేసినా సరే ఆవిరి మీద ఉడికించడం కోసం వాటర్ వేసుకొని, నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్ర తీసుకుంటున్నానండి. ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకొని ఇడ్లీ స్టాండ్లోనే ఈ కుడుములన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. మీకు ఇంకా ఈజీగా వచ్చేస్తుందండి. మీరేమీ ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి 95%, 80 to 95% ఉడికే ఉన్నాయి కాబట్టి మనకి చాలా తొందరగా స్టీమ్ సరిపోతుంది. ఆ స్టీమ్ మీద చక్కగా కుక్ అయిపోతాయి. ఇలా మొత్తం అన్నిటిని పెట్టేసుకుని మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల తర్వాత మనకి చాలా ఈజీగా బియ్యపు రవ్వ కుడుములు రెడీ అయిపోతాయండి. అంతేనండి, వినాయక చవితి రెసిపీస్ రెడీ అయిపోయినట్టే. మీకు కనుక నా వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.